నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో నిర్వహిస్తున్న తాత్విక బాల్ వికాస్ వేసవి శిక్షణ తరగతుల్లో జిల్లాలో సిసి ఆర్ట్ ప్రసాద్గా, కాలిగ్రఫీ ప్రసాద్గా పేరుగాంచిన శ్రీ కేవీఎస్ఎస్ ప్రసాద్ గారిచే స్వదస్తూరితో వ్రాయబడిన ప్రసాద్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ పుస్తకాన్ని సద్గురువర్యులు డాక్టర్ ఒమర్ అలీషా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాస్టర్ చేస్తున్న సేవల గురించి మరియు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో గడిచిన ఖ్యాతిని గురించి సద్గురువర్యులు తెలియజేశారు. విద్యను దాచుకోకు, 10 మందికి పంచు అనేటువంటి స్ఫూర్తితో ఎందరో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అన్ని వయస్సుల వారికి దస్తూరిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ బుక్ ద్వారా కేవలం 9 గీతలు, 9 స్ట్రోక్స్ ద్వారా 26 ఆల్ఫాబెట్స్, వర్డ్స్, వాక్యాలను అందంగా వ్రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తర్ఫీదు వల్ల కాలిగ్రఫీ, కర్సివ్, లుసిడా వంటి దస్తూరిని అన్ని వయసుల వారు సులభంగా వ్రాసేటువంటి అవకాశం ఉంటుంది. మరి కేవీఎస్ఎస్ ప్రసాద్ గారు మన సమ్మర్ క్యాంప్ లో ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందజేస్తూ ఈ రీసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా మన పీఠాన్ని పరిచయం చేస్తూ ఎంతో సేవలు అందజేస్తున్నారు. వారికి ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ విద్యార్థులు ఒకసారి కర్ణాల ధ్వనులతోటి సార్ని మనం అభినందిద్దాం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సేనలతో తలపడుతూ తెలుగు జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. భారత్పై పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వీర జవాన్ మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ గొల్లపూడి కార్యాలయంలో నాయక్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కల్లితాండాకు చెందిన మురళీనాయక్ చిన్న వయసులోనే తండాలో చిన్న వయసులోనే రైల్వే ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా సైన్యంలో చేరాలని, దేశం కోసం పనిచేయాలని, వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకొని పంజాబ్లో, అస్సాంలో ట్రైనింగ్ పొంది మరి ఈరోజు వీరమరణం పొందారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా బోర్డర్లో జరుగుతూ ఉన్న పోరాటంలో శత్రు సైనికుల్ని మట్టుపెట్టి ప్రాణాలను తెగించి పోరాడి దేశం కోసం ఒక్కడే కుమారుడు. కొత్తగా ఇల్లు కట్టుకున్నారు తల్లిదండ్రులు, కొడుకు పెళ్లి చేయాలి. గురువారం కూడా మరి వీడియో కాల్లో తల్లిదండ్రులతో మాట్లాడాడు. ఎల్లారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు 55 మంది లబ్ధిదారులకు 15,28,000 రూపాయలు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం మండల అధ్యక్షులు కురుమా సాయిబాబా గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సంతోష్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఆయా గ్రామ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. గౌరవనీయులైన శాసనసభ్యులు మదనన్న గారికి ఈరోజు జనకంపల్లి గ్రామంలోని మన తీగుల అంజయ్య అనే లబ్ధిదారుకి సీఎంఆర్ఎఫ్ చెక్కు ఈరోజు 9,000 రూపాయలతో శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎవరనేది చూడకుండా వాళ్ళ రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో గౌరవనీయులైన శాసనసభ్యులు ఈ లబ్ధిదారు అయినటువంటి అంజయ్య గారు 6 నెలల కింద పెట్టుకుంటే తనకు వ్యక్తిగా మన ఎమ్మెల్యే గారి వ్యక్తిగత సహాయకులతోటి ఒక స్కార్పియో పెట్టి సెక్రటరియట్ చుట్టూ తిరిగి ఎంతమంది అయితే లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకు వెంటనే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేటట్టు చూస్తున్న ఏకైక నాయకుడు గౌరవనీయులు శాసనసభ్యులు మదనన్న గారు.
ఈరోజు ఎల్లారెడ్డి మండలంలోని మొత్తం 55 మంది లబ్ధిదారులకు మొత్తం చెక్కులు 15,28,000 రూపాయలు ఎల్లారెడ్డి మండలంలోని 55 మంది లబ్ధిదారులకు మొత్తం ఈరోజు ఎల్లారెడ్డి మండలం ప్రతి గ్రామంలో చెక్కులు వాళ్ళ లబ్ధిదారులకు చెందుతున్నాయి. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు అనగా 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 15 రోజుల పాటు వేసవి ఉచిత శిక్షణా శిబిరం ప్రారంభించినట్లు మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్థులకు కంప్యూటర్, డ్రాయింగ్, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ రోజు 71 మంది విద్యార్థులు హాజరైనారని, మొత్తం 100 మంది విద్యార్థులు నమోదుకు అవకాశం ఉందని, ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంప్యూటర్ ఫుల్ ఫామ్ కంప్యూటర్ అంటారు కంప్యూటర్ ఫుల్ ఫామ్ కంప్యూటర్ అంటే సి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, పి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. ఈ వేసవి శిక్షణ శిబిరాలను బాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తేదీ 10 మే 2025 నుంచి 25 మే 2025 వరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ యొక్క శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని మరి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ యొక్క కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రభుత్వం. ఆంధ్రాలో సాక్షి రిపోర్టర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండా ఆయన ఇంటిపై దాడి చేయడంని ఖండిస్తూ బోధాన్లో ఉన్న రిపోర్టర్స్ అందరూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఒక ఎడిటర్ ఇంటిపై దాడి చేసే ముందు తనకు నోటీసులు అంటూ ఏమీ ఇయ్యకుండా పోలీసులు వారి యొక్క ఇష్టానుసారంగా ప్రభుత్వ అండదండలు తీసుకుని ధనుంజయ రెడ్డి ఇంటిపై దాడి చేయడం ఖండిస్తూ బోధాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో మరియు రిపోర్టర్స్ అందరూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో పోలీసు జులుం నశించాలి అని నినాదాలు చేశారు. భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరి ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరి ఖని 1 టౌన్ పరిధిలో గల గోదావరి ఖని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్ట్ పరిసరాలు మరియు ముఖ్యంగా ఎక్కువగా జనసంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబు డిస్పోజల్ టీం మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో లగేజ్ మరియు పార్సళ్లను, బ్యాగ్లను తనిఖీలు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు గారి 5వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు గారి నేతృత్వంలో చాటా జాడు కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు మరియు కూల్ డ్రింక్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు గారు మాట్లాడుతూ, నా నాన్నగారు మంత్రిగా పనిచేసిన కాలంలో కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. స్వర్గీయ మన ప్రియతమ నాయకులు జువ్వాడి రత్నాకరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన మార్కెట్ యార్డ్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింగరావు గారికి, జువ్వాడి నరసింగన్న గారికి, అదేవిధంగా కొమ్మిరెడ్డి విజయ్ గారికి, అదేవిధంగా చంద్రశేఖరన్న గారికి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అమ్మాయిలో మన అందరికి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు రత్నాకరరావు గారు చేసిన సేవలు మన అందరి కళ్ళ ముంగట ఉన్నాయి. వారు చేసిన అభివృద్ధి ఇప్పుడు మన మెట్పల్లి కోరుకులో కనబడుతుంది. కానీ మొన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యే గారు చేసింది చెప్పుకునేందుకు తప్ప ఏసీలో ఒక పేరు అని చెప్పి చెప్పేందుకు లేదు. ఇవాళ రత్నాకరరావు అంటేనే వెటర్నరీ కాలేజ్ అంటేనే రత్నాకరరావు అనే పేరు ఇవాళ మనకు తీసుకొచ్చి ఎన్నో బ్రిడ్జీలు, అదేవిధంగా విద్యా వ్యవస్థ కృషి చేసిండు. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మన పెద్దల గౌరవనీయులు నరసింగన్న గారిని మాట్లాడాల్సిన స్వర్గీయ మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి మార్కెట్ యార్డ్లో మరి వారి వర్ధంతి చేయడం జరిగింది. ఖమ్మంలో సనాతన ధర్మ వారధి కేసీ దాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు చేపట్టిన కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 108 పర్యాయములు సామూహిక హనుమాన్ చాలీసా సంకీర్తన పారాయణం ఖమ్మం కోర్నార్క్ హోటల్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భజన బృందాలు మరియు సత్యసాయి సేవకులు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట గోదావరి రోడ్ కిరాణంలో ఎన్ఎస్టీవీ కథనానికి స్పందించిన అధికారులు నిన్న జరిగిన సంఘటన ఆధారంగా కాలం చెల్లిన శీతల పానీయాలు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురాం సెలవులపై ఉండడంతో ఎంఆర్ఓ దిలీప్ కుమార్, ఎస్ఐ గోపతి సురేష్, నరేష్ ఫుడ్ శాంపుల్ టేకర్ మాట్లాడుతూ నిన్న జరిగిన కాలం చెల్లిన శీతల పానీయం, ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్స్, వారికి డౌట్ ఉన్న వస్తువులను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో వాటిని సీజ్ చేశారు. వాటిని ల్యాబ్ పంపించి ఒక 20 రోజులలో రిపోర్ట్ వస్తుందని, దాని ఆధారంగా తీసుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్ పంచనామా చేసి కేసును బుక్ చేయడం జరుగుతుందని చెప్పారు. రాజేందర్, రాజేందర్, ల్యాబ్స్లో ఉంటాయి ఇవి సీనియర్స్ని ఒక్కొక్క ఐటెం ల్యాబ్ ఎక్కడ అట్లా లాస్ట్ ఇయర్ లేదా దీనికి ఇవి కూడా పోతాయి లాస్ట్ ఇయర్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 2 లాస్ట్ ఇయర్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో 2 రోజుల క్రితం రోడ్డుపై గుర్తు తెలియని అనాథ శవం పడి ఉండటం కలకలం రేపింది. ఈ విషయాన్ని గమనించిన మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారు వెంటనే స్పందించి శవాన్ని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసుల సహకారంతో అనాథ శవాన్ని మున్సిపల్ సిబ్బంది ద్వారా నిబంధనల ప్రకారం ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో ముజీబ్, ఏఎస్ఐ ఎంఏ బేగ్, పారిశుద్ధ్య సిబ్బంది సాయిలు, గోపి, మునుగురు సాయన్న తదితరులు పాల్గొన్నారు.